హాయ్ అందరికీ నమస్కారం. ఐఎమ్ దేవి. నేను జంగారెడ్డిగూడెం అనే ఊరి నుంచి వచ్చాను. మాది వెస్ట్ గోదావరి డిస్టిక్. అండ్ నేను ఇక్కడికి రావడానికి రీజన్ బ్యూటీషియన్ కోర్స్, అడ్వాన్స్డ్ కోర్స్ నేర్చుకోవడానికి అని చెప్పి వచ్చాను. ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను. నాకు 1 year old బేబీ కూడా ఉంది. తనను వదిలేసి మరీ వచ్చాను నేను ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా మేడం ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అన్ని విధాల మేడం చూసుకోవడం చాలా జెన్యున్గా ఉన్నారు. నేను యూట్యూబ్ నుంచి చూసి వచ్చాను. నాకు అసలు ఇక్కడ ఏం తెలియదు కరీంనగర్లో. నేను జస్ట్ యూట్యూబ్ చూసి మేడంని చూశాను ఫస్ట్. ఆమె పడిన కష్టాన్ని అన్నిటిని చూసి జెన్యున్ ఉన్నారు అని చెప్పి నేను హైదరాబాద్లో కూడా చాలా చూశాను, కానీ నాకు ఏది నచ్చలేదు. సో అక్కడ ఏది నచ్చకపోవడం కాకుండా అంతా ఆర్టిఫిషియల్ అన్నట్లుంది. నాకు జెన్యున్ ఎక్కడా అనిపించలేదు. సో అందుకే నేను ఎక్కడి వరకు రావడానికి రీజన్. నాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 day జర్నీ అవుతుంది. సో ఎంత కష్టమైనా జెన్యున్గా ఉన్నారు, ఇక్కడ ఉంటే మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడికి రావడం అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొత్తం అడ్వాన్స్ కోర్సు, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్నీ క్లియర్గా నేర్చుకున్నాను. అండ్ స్వప్నరావు మేడం కూడా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. మొత్తం చాలా బాగా చెప్పారు క్లియర్గా అన్నీ. అండ్ మేడంతో బాండింగ్ కూడా పెరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా బాగా రిసీవ్నెస్ ఏంటి, ఏదైనా డౌట్ ఉంటే చెప్పడం అన్నీ చాలా జెన్యున్గా ఉంది. చాలా నచ్చింది నాకైతే. ఈరోజు నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్తున్నా అంటే అప్పుడే నా కోర్స్ అంతా అయిపోయిందా అని అనిపిస్తుంది. ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా. అండ్ ఈ బాండింగ్ చాలా బాగుంది. అండ్ నేను వచ్చి 2 months అవుతుంది. 2 monthsలో మ్యామ్ నాకు అంతా క్లియర్ చేశారు. నాకు చిన్న బేబీ ఉందని చెప్పి నా పొజిషన్ అన్నీ మేడం అర్థం చేసుకొని నా కోర్స్ అంతా కంప్లీట్ చేశారు. సో ఇక్కడి నుంచి నేను వెళ్ళేటప్పుడు ఏం నేర్చుకుంటున్నా అంటే మేడంలా కష్టపడాలి, ఒకళ్ళ మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్నది నేర్చుకొని వెళ్తున్నాను. సో ఈ జర్నీ ఎట్లా ఉంటుందో ముందు ముందు నాకు తెలియదు, కానీ మేడంనే ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను స్టార్ట్ అయితే చేస్తాను నా లైఫ్ మొత్తాన్ని. మేడంకి అయితే బిగ్ థ్యాంక్ యూ చెప్పాలి నేను. అసలు నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. సో ఈ కోర్స్కి వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్గా తెలుసుకొని వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సిప్స్ గ్యాంగ్ మొత్తానికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరూ ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీవన్ చాలా సపోర్టెడ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్లీనెస్ కానీ ఏదైనా కానీ చెప్పడంలో, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పడంలో కానీ అందరితో ఒక ఫ్యామిలీ ఏర్పడిపోయింది నాకు ఈరోజు. నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నానన్న ఆనందం కంటే ఇక్కడి నుంచి వెళ్తున్నా అన్న బాధ ఎక్కువ ఉంది నాకు. సో ఇంతకంటే ఇంకేం చెప్పలేను. మీలో కూడా ఎవరైనా ఈ కోర్స్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎటువంటి సందేహం లేకుండా వచ్చి జాయిన్ అవ్వచ్చు. మేడంతో సహా అందరూ జెన్యునే. ఇక్కడ ప్రతి చోట ఉన్నట్లు ఫేక్ ఏం కాదు. ఇక్కడంతా జెన్యునే ఉంది. అండ్ మనతో ఉన్న మనుషులు కూడా జెన్యున్గానే ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.